అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అందరూ లెంత్ వెంచుర్రి అని అంటున్నారు. మేము ఎంత లెంత్ పెట్టి వేసినా కూడా కనీసం 11-12 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. ఎందుకో మాకు అర్థమైతలేదు. ఈ మధ్యలో వీడియోస్ వ్యూస్ అయితే చాలా తక్కువైపోయినాయి. మరి ఎందుకు ఈ కంటెంట్ అనేది అందరికి బోర్ కొడుతుందా అని అనిపించింది. సో త్వరలోనే మేమైతే కంటెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఏ కంటెంట్ కి ఎక్కువ వ్యూస్ వచ్చి మంచి లైక్స్ వస్తాయో ఆ కంటెంట్ అయితే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 181 అన్నమాట. నిన్న ఈ సిరీస్ పెట్టినందుకు చాలా మంది అడిగిర్రు అన్నమాట. సో లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నర్సవా, ఓ నర్సవా, ఉన్నావా ఇంట్లో? ఉన్నా ఎవరున్నా? ఇటు రాలేవు, గూట్ల వండే ఎవరున్నా అంటానవా? అయ్యో పోసక్క, నువ్వా? ఏమైంది పోసక్క? ఏం చేస్తానవే ఇంట్లో? ఏం లేదు, ఏం చేయాలి? తిన్నావా పోసక్క? తిన్నా గాని గ్యాస్ మొద్దు వచ్చినా అదే. అయ్యో ఇప్పుడే వస్తా. అది నేను తెచ్చుకొని 2 రోజులు అయితే లేదు. అబ్బో, నువ్వు వచ్చి అడగబడితివి. అరే గట్ల కాదే, మళ్ళా నాదైపోతే నాకెవరు ఇయ్యాలి? గట్ల నన్ను అటో ఇటో బోల్తా కొట్టి గ్యాస్ మొద్దు అయితే పట్టుకొచ్చుకున్నావు, ఇంట్లో జొర్ర కొట్టుకున్నావు. అయ్యో పోసక్క, ఇయ్యా నీకు అంతలావు రాకపోతే నా కాడ నీకు బువ్వ పెడతా తీయలేవు. ఏమైతుందో 2 పూటలు తింటే మా ఇంట్లో. ఏదో నువ్వు మీది కంటావు కానీ పెడతావా అని. అయ్యో పోసక్క, ఎందుకు పెట్టా? బంగారమా బుక్కడు బువ్వ? ఖరాబ్ అయితే వారెత్తలేమా? అంటేవన్నెత్తి కాదు, ఇప్పుడు ఖరాబ్ అయితే వారెత్తవేలేవా? అదే బువ్వ నీకు పెడతా అయిపోతుంది అంటానా? ఖరాబ్ అయిన బువ్వ పెడతావా ఏంది? ఏ చీక అట్లా కాదు కానీ పోసక్క, దా కూసో. తిన్నావా పోసక్క? ఏం కూర వండుకున్నావు? ఏ అట్టి చేపల గిన్నె ఉండే గవ్వే అండుకుంటారే. మరి నా గ్యాస్ ఊపితే అట్టిగానే ఊపుతాంది. అది ఎప్పుడు బంద్ అయ్యేది తెలియదు. గట్ల నీకు బంద్ అయితే నేను ఏదో రకంగా వేసి ఇత్తతి పోసక్క. నువ్వేం రంది పెట్టుకోకు. మై హూనా ఏం హూననో ఏమో గాని నాకు గ్యాస్ గురించి రందై పాడైతాంది. ఎటు వేరే ఎవ్వరు సప్పులు లేదు. ఇంట్లో ఒక్కదానివే ఉన్నవా అని? ఒక్కదాని ఎందుకున్నా? ఉన్నారు, అందరం ఉన్నాం. ఇక నరసన్న అన్నాడు అట్లా ఒరిగిండు. ఇక మళ్ళీ అతనేమో రాజున్నాడు. ఇయ్యల్లా ఆఫీసు లేదు. ఏంటిది ఇయ్యల్లా? ఇప్పుడు ఫ్రైడే కదా, ఆఫీస్ కు సెలవు. ఓహో, ఇక మొగుడుంటే పెళ్ళాము బెడ్రూమ్ లకే రాదు బయటకు. అల్లనే ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుకుంటా ఉంటారు. నా మనవాడు ఇవరిదాకా నాతో ఆడిండు, మళ్ళనే అల్లకే వయసు వచ్చిండు. అంతేనా? వాళ్ళు మొగలు ఇక వెళ్ళరు, ఇక రూమ్ లకి వెళ్ళరు. ఆడుంటా వెళ్ళనే వెళ్ళది, ఆని పట్టుకునే ఉంటది ఇంట్లో. నువ్వేం చేస్తానవే? బయటకు వెళ్ళలేదు ఇయ్యల్లా. ఏ అట్టినే ఇక అదో పని ఇదో పని చేసే వరకు గీయాలాయే. మెల్లగా వెళ్దామని అనుకుంటానా, నువ్వు వచ్చావు గట్లా. తిన్నావో పిల్ల? తిన్నా. మొగుడు ఉంటే ఇంట్లోకే వెళ్ళవట కదా. ఓ దీని కళ్ళు మంట, దీన్ని తోటి అరుడే పాపం అయింది కదా. ఇది పుష్కన విత్తే ఈ మాట ఏంది? ఏ కాదు, ఇలా మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడట కదా. ఇక మీ ఆయన ఇంట్లో ఉంటే మొత్తం రూమ్లకి బయటకి వెళ్ళవట కదా. ఎవరన్నారు నీతోటి? మా అత్తమ్మనేనా అన్నది? ఏ కట్ల కాదే, కోడలు ఏం చెప్తానంటే కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, ఇక అది ఇంట్లోనే ఉన్నది అని అన్నా. అట్లా అన్నావే నర్సి నువ్వు? ఆగలేదే పోసి. ఎందుకు అత్తమ్మా నీకు గంత కుళ్ళు? మేమిద్దరం కలిసి ఉంటే ఎందుకు కోరుకోవు నువ్వు? నేనేమన్నా తీయలేవే. ఏమన్నానంట అన్నావు? కనబడతలేదా ఆమె చెప్పేది? మూడుంటే బయటకెళ్ళది అని చెప్తున్నావా మందికి? అరే నేను చెప్పలేదే. నేను వాడు ఉన్నాడు ఇంట్లో, అది ఇంట్లోనే ఉన్నది అని అన్నా. ఈ పోసాకేంది ఓ మాట అంటే ఓ మాట అంటది. భలే చెప్తున్నావు పో. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఇకైతే ఎప్పుడు మేమిద్దరం కలిసే ఉండద్దు. ఇదేం పాపమే? నేనిప్పుడు ఏమని పాడైనాయో గంతగనం సిర్రు ముఖం పెట్టుకొని ఎగురుతాను. అది సిర్రు ముఖమే, కుక్క ముఖమే. నీది మంచి ముఖమాయే, పంది ముఖం. ఏంటి లత, నిన్నేమంచినే? నా మొగడు నేను రూమ్ నుండి మాట్లాడుకున్న వరకు కళ్ళన్నీ జిగజిగా అంటాయి కదా నీకు. ఏమైంది అని అంటాను? మీ అమ్మ వచ్చిన వాళ్ళందరికీ అవో మొగుడు పెళ్ళాలు ఇంట్లోనే ఉన్నారు, మొగుడుంటే పెళ్ళం ఇంట్లోకే వెళ్ళదని చెప్తాంది. గదేనా మాట చెప్పేది? గదేనా రీతి? అయితే అలా తప్పే ఉన్నది. అడుగురా, గట్లా అడుగుదాన్ని. ఏమో బాగా ఎగురుతా దుంకుతా. నువ్వు నా మీద గిట్లా మందికి చెప్తే నేను ఊకోను.
రాకముందే నువ్వు అందరికి చెప్పుకుంటా వస్తావు. ఏమని చెప్పి తిని అరే రామశంకర పోసి నువ్వు వచ్చి రొల్లి పెట్టిస్తావా? ఈ కథ ఏందే పోసి? ఇదేం కథనే? నేనేమంటినే మొగడున్నాడని వెళ్తలేవా పిల్ల అన్న. ఆ పిల్ల ముచ్చట తప్పు పట్టుకున్నది. ఏ లత అద్దా చిన్నోనికి అన్నం వేసుకొని వస్తా నీడేం ముచ్చటదా? ఎప్పుడు అందరికి మందికి కోడల గురించి తప్పుగా, ఎప్పుడు బిడ్డ గురించి ఏమో పౌరుడు. ఎప్పుడు చెప్పి తిని ఏం కథనే? ఎందుకే అంత ఉరుకులాడుతావు? నీ ఉరుకులాడు పాడగాను. పోరానికైతే తినిపిపో. తినిపిత్తది. ఇంట్లో నేను ఉండద్దు, ఎటన్నా వీకుదాంపా. ఇంట్లో ఉన్నోని రోజు ఇవే కథలుంటాయి. చూసినావురా నీ పెళ్ళాం కథ? నేనేమన్నా అన్నాన్రా? ఏ ఊకోయే అమ్మా, నీవు నోరు ఉన్న కాడ ఉంచుకోవు నువ్వు. ఇదేం కథరు? నువ్వు వచ్చి లొల్లి పెట్టిత్తివి ఇప్పుడు మా ఇద్దరికి. నేనెందుకు లొల్లి పెట్టించిందే? మీ కోడలు గంతగనం ఎగరబట్టి ఏమైంది పిల్ల మొగడుంటే ఇంట్లోకి వెళ్ళవా అని నేనన్నా. అన్న తప్పు ముచ్చట్నాయే. అదే ముచ్చట తప్పైంది. ఏం చేయాలి పోసక్క? నా బతుకు పాడగాను, నా బతుకు మంచిగా లేదు ఇళ్ళతోటి. అయితే అదే మాట్లాడతత్తి. గడి మూకయ్య అన్న ఓదంతా ఓ నేను వస్తానా? దీని కాళ్ళు మాట దీని గ్యాస్ మొద్దు అడుగుతానొచ్చి మా ఇద్దరికి లోలు పెట్టించింది బొడ్డి. ఇప్పుడు ఎవరిని అన్నామనుకో నా గ్యాస్ మొద్దు నాకు వాడే అని అంటది. దీనికి వాడేసినాక మళ్ళీ నేను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదాలే. అందుకే దీన్ని ఏమనుకుంటా సపరేట్గా ఉన్నా. సింగిడి బింగిడి ఎగురుతాంది ఇది. ఇట్లా ఉండదట. మరి ఎడబోతుందో ఏడుంటదో ఉండని ఏనన్నా. మల్లయ్య ఒక పెగ్గేద్దామన్నా కూడా పైసలు లేకుండా అయిపోయినాయి. నీ దగ్గర ఉన్నాయా ఏమన్నా పైసలు? ఓ నా దగ్గర ఎక్కడి శంభయ్యా? నా పెన్లో నాకు ఇత్తదా? నాకు ఇయ్యదాయే. ఉంటే గింటే నీ దగ్గరనే ఉండాలి. నీకు పెన్లావా ఏంటిది? ఏది లేకపాయే. ఏది లేకపోతే వచ్చిన పింఛన్ పైసలు ఇంట్లోకే ఒడవబట్టే పప్పని ఉప్పని ఇక నాకు కాబద్దా? ఎవరు నన్ను అడుగుదాము? 200 బాగా రోజులైతాంది. గుండెగంత గుంజుతాంది, పానమంతా కొట్టుకుంటాంది. ఎవరిని అడుగుతావు? ఎవరిస్తారు? ఏమైంది పిల్ల? తాత నేర్వబడుతుంది. నేను నిన్నేమంటిని? ఏందట ఏమో అంటది. ఎటు పోతాన్నావు చుటికి? పోతున్నట్టున్నది. ఎటు పోతాన్నావు పిల్ల? అవ్వగారింటికా? నాది మమ్మీ దగ్గరికి పోతుంది. నాది ప్రెగ్నెంట్ ఉన్నది. నాది మొత్తం రెస్ట్ అయినది. అయ్యో మరి ఎందుకు ఎడుతున్నావు? మీ అమ్మోళ్ళ ఇంటికే కదా పోయేది. నాకు తాత పాపం అనిపిస్తాది. తాత నీకు చెడ్డి నేను కొనిస్తాది, నీకు డ్రెస్ కొనిస్తాది. నాకు చిన్న గుండు బేబీ వచ్చినాక తాతకు షెడ్డీలైతే కొనియ్యి, ముందుగా డ్రెస్ తర్వాత కొనిద్దు గాని. ఏ ఊకో పోసావా? షెడ్యూల్ మా వేసుకుంటానా గాని చుటికి ఏడవకు మంచిగా పోయిరా. ఏం చూస్తావు ఇక్కడ ఉండి? ఓ పోసావా, ఆమెకు భాష రాక ఆమె గట్లంటది, నువ్వేముందో తప్ప అంటావు. ఏడవకు చుటికి. ఓ చుటికి కడుపుతో ఉన్నావు కదా, ఏడవద్దు. నువ్వేడితే లోపల గుండు బేబీ ఎడుతుంది. అది చిన్న గుండు బేబీ ఎడతాదా? ఏ రా చుటికి, ట్రైన్ టైం అవుతుంది. పోతుర్రయ్యా. ఇక ఆమె ప్రెగ్నెంట్ కదా, లమ్మోళ్ళ ఇంటికాడ దింపత్తా అని పోతున్నా. నేను 10 రోజుల దాకా ఉండి ఆమెను దింపేసి అత్త ఇక డెలివరీ అయినాకనే తీసుకొస్తా ఇటు. అంత దూరం ఎట్లా పోతారయ్యా? ట్రైన్లా. ఇది బాగా ఉన్నది. హాట్ చుట్కి ఏము హాట్ ఉంది? నాకు కూలరేడున్నది. తాత గురించి నీకు అంతగానం ఎందుకో చిటికీకి? అయ్యో
టెన్షన్ పెట్టుకుంటావు గాని ఓకే గుండు బేబీ తాతకు 200 గివ్ పాపం తాత ఏమన్నా తెచ్చుకుంటాది ఏందట తాతకొక 200 ఇయ్యు అని అంటాంది. నాకెందుకు? నేను ఇస్తాది నీది ఏమైనా తెచ్చుకో తిను తాగు బతుకో నేను పోతాంది. ఓ ఇత్తపడ్డే 200. ఇక ఈమె బుద్ధి ఏందో గాని. సరే సరే క్షేమంగా ఓర్రి. ఆ ఓకే తాత ఇకు తాత పోతాంది అల్లా వస్తాది. పోయిరా పోయిరా. అబ్బో శంబయ్య షుట్కీకి నువ్వంటే బాగానే ప్రేమ 200 ఇచ్చి పోతాంది. ఇప్పుడే అనుకున్నామవ్వా బాగా రోజులైతాంది 90 అయ్యాక ఎవరన్నా ఒక 200 ఇస్తే మంచిగుందని శంబయ్య అననే అన్నాడు. ఆ షూట్ కాచి పాపం ఇచ్చి పోతాంది. శంబయ్య అదృష్టం మంచిగున్నది అల్లా. అవునా మల్లయ్య శంబయ్యకు 200 వస్తే నీకో 90 వస్తుందని నువ్వు మురిసిపోతున్నావా? 90 వేసినావు అనుకో నీ లాగిప్పిదంతా మళ్ళా నేను. అయ్యో తాగని తీయలేవు ఏమైతుంది వాళ్ళక్క ఓ బాగా ఇచ్చంతరం చేస్తాను బాగా తాగుతాండా తీ పాపం. అవునా ఇక తాగిన దానికే మొత్తం ఎక్కడెక్కడ లేని మళ్ళీ ఉట్టుకొస్తాడు నీకేమెరక. అయ్యో నర్సి ముందుగాల రాపోతివేమే ఆగో పాపం షూట్కి పోతాందటగా అదే ఎటు అవగారింటికి పోతుందటనే. ఇక 5 నెలలు పడ్డాయో మరి ఎన్ని నెలలు పడ్డాయో కానీ రెస్ట్ తీసుకోవాలని అన్నారట. ఇక ఆయన తోలేసత్తా అని షుట్కిని పట్టుకొని పోతాండు పాపం. అయ్యో నేను కలవకపోతుని ముసలయ్యకు 200 ఇచ్చిపోతాంది శంబయ్యకు నీకు షెడ్డీలు కొనిస్తా చెబుతాందే. ఆ షెడ్డీల ముచ్చటైతే మర్చిపోతలేదు పాపం షుట్కి చూసినప్పడుతుంది. ఊకోర్రవ్వా మీరు భలే అంటారు. నీకేంది శంబయ్య 200 వచ్చినాయి దావతీయవా? ఇత్తా ఓ కోటర్ తెత్తా మనిషికి ఇంత పోతా తాగుతారా? తాగుదాం తాగి భోగుదాం తేపోడేం తాగుతా. పుణ్యానికి అత్తే పినాయిలు కూడా తాగుతారు మీరు. అబ్బో అబ్బో నువ్వు తేక ముందే తెచ్చినట్టే మాట్లాడబడితివి అత్తివి నా కోడలికి నాకు లొల్లి పెట్టిపిత్తివి. ఓరి అవ నేనేం లొల్లి పెట్టిపిచ్చింది నువ్వు భలే మాట్లాడతావు. అదే సింగిడి పింగిడి ఎగరబట్టే నేనేమన్నా అన్నానే అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది దానికి ఏంది అది నడుస్తాంది ఇంట్లో ఇది నడతలేదా ఏ నడిసి నాది నడిచేటప్పుడు నాది నడుతుంది దాన్ని నడిచేటప్పుడు దాన్ని నడుతుంది. అయితే ఏ అత్త కోడళ్ళు అన్నాక అనుకుంటారు కూడుంటారు గాని ఆగు. ఉన్నర్రానే అక్క ఉన్నా దాదా ఏమైంది ఇటు ముఖే అత్తలేవు? ఏం చెయ్యాలే ఈ బండిగానికి పెళ్ళైపాయే. ఆడికి పెళ్ళైతే నీకేమైతాంది రావడానికి పోవడానికి? ఏమో పెళ్ళం మెమ్మంటదో అని. కూసో కూసో పెళ్ళమేమన్నది ఎవరేమన్నారు గాని. తిన్నవా అని? తిన్నా నువ్వు తిన్నావా? తిన్నా కోడలు పన్ని చెత్తందానే. చేత్తది చేయపోతే ఏం చేత్తది? అబ్బని తీయని దెబ్బ ఎన్ని రోజులకు వచ్చినవే అబ్బా. ఇందరు నన్ను చూస్తేనే పాట పాడబడతివి. ఏమైతే పెద్దవా ఊళ్ళే ఉన్నా సచ్చినా అనుకుంటానా నేను. సచ్చినా మరి ఇటు మూకే అత్తలేవు మొత్తం మా తొవ్వే మర్చిపోయినావు ఇల్లే మర్చిపోయినావు మళ్ళీ ఎవరిల్లు గుత్తపట్టినావు కూరలకు అవి పప్పులకు ఉప్పులకు. చూసినవ్వాయే ఏడేటంటాండో ఎవరి మాటలు నీకు తెలియదా? మీ ఇద్దరికే తెలియాలి. ఏమయ్యిందర్రా పని చెత్తలేవా? అని వేస్తలేను. పెళ్ళాన్ని పట్టుకుంటున్నవారా? పెళ్ళాన్ని పట్టుకొని ఉండుడే నా పని ఎప్పుడో బంద్ చేసినా నా పెళ్ళాన్ని చుట్టే గిర్రు 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 అనుకుంటే తిరుగుతానా. ఆహా తిరుగు ఏమన్నాయనా బొత్త? అందరికి ఉన్నాయి బొత్తలు ఇంకా కొత్తగా బొత్త ఏమైతుంది? చుట్టూ తిరుగుతున్నవేమో బొత్త కాలే ఈగ మరి ఎందుకు తిరుగుతున్నావు? ఆ బొత్త కాలే పని లేదు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? అగా చూసినావా ఈ ముసల్దాన్ని మాటలు? ఆ ముసల్దాంతో ఏం కొడతావు తీరా?
అబ్బో ఈ చిన్నది కాదే, నా పెళ్ళికి ఇంత ఎంతో కొంత పెట్టద్దా, రూపాయి కట్నం కూడా పెట్టలేదు ఇది. వచ్చాడు ఉన్నాయి పైసలు. నాకు ఓ తులం షైన్ ఎత్తే ఏమో నా పెళ్ళికి, నిన్నెవరు సాదాలే? ఎక్కడున్నాయిరా? నువ్వు ఇచ్చినావా? ఆవు బొచ్చడున్నాయి మా పెద్ద బాబు సంపాదించి పెట్టినాయి, అన్నీ ముళ్ళలు కడతానవు. పోంగా పట్టుకొని పోతావా మీదికి? ఇచ్చిండు పెద్ద బాపు ఇడ పెట్టిపోయిండు. ఆగో గీ అత్తమ్మ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చిందన్నే. ఎటు పోయినావు? మా అమ్మోళ్ళింటికి పోయేస్తున్నా. అవ్వగారిల్లు దగ్గరుందని పోవుడేనా? ఊకే పోను అత్తమ్మ, ఇప్పుడే పోయినా. ఓ చిన్న పనుంటే పోయి వస్తున్నా. ఎప్పుడు వచ్చినావు? తిన్నావా? తిన్నా. చాయ్ పెట్టుకొస్తావు, కూసో. గదినికి షాయ్ ఎందుకే? ఓ లంగా, ఓ నువ్వు పెద్ద దొంగవు. పెళ్లికి వచ్చినావు, మంచిగా తిన్నావు, ఓ 100 రూపాయల కట్నం చదివిపించిన అదే ముసల్దానా. మా ఇంటికి వచ్చి అన్ని తింటావు, అన్ని పట్టుకపోతావు, ఒక్క 10 రూపాయలు కూడా ఇవ్వవు నాకు. చూసినవ్వాయే నేను బతుకుడే కట్టం పాడైంది. ఏ బంటి అట్లా నద్దు తీయి, పాపం వాళ్ళ దగ్గర ఏడుంటాయి. ఓ మా పెద్దవ దగ్గర ఎందుకుంటాయే, బొచ్చడు పైసలు ఉన్నాయి, నీకు తెలియదు. చాయ్ పెట్టుకొస్తావు. ఆయద్దేరాదు కూసో. ఒక కోడలా, నువ్వు మంచి దానివే, కొడుకు కొజ్జోడు. కొడుకే మంచోడు, ఆయనే అప్పుడప్పుడు గట్లనే ఓడతాడు. నువ్వు రాక బాగా రోజులు అవుతుంది కదా, అందుకే నిన్ను ఒర్రిస్తాడు అంతే తప్ప పెద్దమ్మకు పెట్టద్దు చెయ్యొద్దని కాదత్తమ్మా. మీరు మాట్లాడుర్రి, నేను చాయ్ పోసుకొస్తా. అమ్మమ్మ మంచి పిల్లనే పట్టినవురా. అవునా? ఓ ఇక సాల్తీ, నీకు పెడితే మంచోళ్ళు, లేకపోతే గగ్గాదింది ఎందుకు చేసుకున్నావు, అది ఎక్కడిదని చేసుకున్నావు అని అంటావు. అబ్బో గుబ్బు పోరా, బర్రెకి నీళ్ళు వారవచ్చి రాపోయిందండి. ఏం ఓడతానవు దాంతో రాకరాకత్తే? మరి నాకు కోపం వస్తుంది. కోపం లేదు తాపం లేదు కానీ పో, ఆ బర్రె పాపం చూస్తాను కావచ్చు, కొంచెం గడ్డేసి నీళ్ళు పోసి రాపో. సరే సరే. బర్రెలను కాయిరా, ఏం పని చేస్తావు? నిన్ను కూడా కాస్తుందా? హొయ్ హొయ్ అనుకుంటా. అబ్బో చిన్న రాములే ఈడు మన మామెంత తీటనో ఈడంత తీట అన్ని తీట బుద్ధులు. మన మాగుణమే వచ్చింది. నర్సి నన్ను బుదరకిచ్చి మంచిగా గ్యాస్ మొద్దు పట్టుకొని పోయింది. అబ్బో అది నన్ను ఎన్నిసార్లు మందితోటి తిట్టిపియలేదు, ఆ గుండు దానితోటి ఎట్లా తిట్టిపించింది. అందుకే నేను దాని కోడలికి సిస్సు పెట్టిన. నన్ను తక్కువ అంచనా ఎత్తాంది నర్సి. అబ్బో మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రాదేలా. అతనిని చూస్తే రెప్పలు వాలిపోయే, విరహం చేరేదనా, ఒకసారి ఇటు చూడు ఇటు చూడు. అన్నేనా పోసావా? నిన్నెందుకంటారా మళ్ళు? పాట పాడుకుంటున్న పాట, నాకు ఇష్టమైన పాట పాడుకుంటున్నా. అవునా? నీకు ఇష్టమైనోళ్ళ గురించి వాడుతున్నావా, కష్టమైనోళ్ళ గురించి వాడుతున్నావా? నాది నేనే వాడుకుంటాన్నా. మొత్తం మర్రి చూడకుండానే తెగురుకుతాను. ఎటు పోతాన్నావు? ఎటు లేదు, ఓ పని మీద పోతున్నా. అంతగానం ఏం పను? ఆ గుండుదానికి రొయ్యలు కావాలట. మరి ఆయన రొయ్యలు అమ్ముతాడు కదా మల్లయ్య, ఆయన దగ్గరికి పోతున్నా. గుండెదానికి కమ్మని తెచ్చి పెడతానా అయితవే? అమ్మగా తెచ్చి పెట్టకపోతే కదా ఊకుంటదా? మరి ఏం చేయాలి, ఉన్నదంతా ఒడిచిపోయే. ఇప్పుడు దానికి తెచ్చి పెట్టకపోతే అది తిట్టబట్టే. కెమెరా యాక్షన్. ఏమొచ్చిందిరా నీకు? మీ ఇద్దరిని వీడియో తీస్తున్నా ఇప్పుడు. ఇది పోయి గుండు దానికి చూపిస్తా. గుండుది జై జై అనుకుంటా ఉరికొస్తుంది, పోసక్క మీద దుంకేస్తుంది. ఓ నీ కాన్లు మండా, నీ నోట్ల మన్ను పోతే ఏమైందిరా బాడుకో? ఎప్పుడు మా చుట్టే తిరుక్కుంటా, మేమేం చేస్తామని చూసుకుంటూనే ఉంటున్నావారా? జై మా పోసక్కకే జై అనాలా, మా గుండక్కకే జై అనాలా?
పైసలు ఇస్తారా సెరో 100? లేదు అనంటే పోతా గుండక్కకు చూపిస్తా మీకు తన్నులాట గుద్దులాట బుస్కు బుస్కు. వద్దురావారి మేమేం మాట్లాడుకున్నాం రా ఇప్పుడు? మీరు ఏం మాట్లాడుకున్నారో మీరేం చేస్తున్నారో అన్ని వీడియో తీసిన ఇంకా తీస్తూనే ఉన్నా. ఓరి తిరుపతిగా ఓ 100 రూపాయలు మా ఇత్తంగాని పోయి గుండుదానికి చూపెట్టకరు. ఇక అసలు మేము మాట్లాడుకున్నది లేదు చేసింది లేదు కానీ మళ్ళా అదొచ్చి పెద్ద లొల్లి ఎత్తది అంతా పెంట పెంట అవుతుంది. నీ కాళ్ళు మొక్కుతా. 100 నాకు తాగింది సరిపోలేదు, మీరు 100 ఇస్తే మళ్ళీ 90 వేసుకొని వస్తా. గోరా దాట్స్ గుడ్ రాయ్ మల్లు. ఓకే క్యారీ ఆన్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నేను. వీడియో డిలీట్ చేయరా? నాది డబ్బా ఫోను, వీడియో ఎట్లా తీయస్తుంది రాయమల్లు. బొల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిట్ట డిచ్క డిచ్క డిచ్క. అయ్యో 100 రూపాయలు నీ దగ్గర 100 ఉన్నాయా? ఉన్నాయి. ఆ 100 తీసి నీ బొంద మీద పెట్టుకో, నేను ఈ 100 ఇయ్యా. బాయ్ బాయ్. అన్నా చూడద్దా పోసవ్వా అట్టిగా 100 రూపాయలు 100 దినాలకు ఇత్తిని. వాడేమో డబ్బా ఫోన్ పట్టుకొని వీడియో తీసినా అనుకుంటా అడిగానే. నువ్వు గా ఫోన్ చూడవా? నాకేమేరకా అని ఫోన్ ఇచ్చుక పోను అని ఫోన్ గాంగల పోను. ఆడు వీడియో తీస్తున్నా అని చూపించింది కానీ నాకేమేరకా. భలే చేసినవు పో. ఆ 100 కాస్త వీకినాయి. 100 రూపాయలు లేపో, నేను రొయ్యలు తేవాలి. నా దగ్గర అడుగులాడుతున్నాయని నీకు 100 ఇయ్యాలా? ఇప్పుడు నా పెళ్ళానికి ఆ 100 పెట్టి రొయ్యలు తీసుకోపోతే అది లొల్లి పెడుతుంది. దానికి నేనేం చేయాలి? నీ పెళ్ళాం తినే రొయ్యలకు నేను పైసలు ఇయ్యాలా? అబ్బో భలే మొగను ఉన్నావు పో. నిన్నెత్తకపోను, నువ్వు పాట పాడకున్నా అయిపోవు, నేను ఆగకపోదు, నువ్వు నా 100 నాకు ఉండు. అయ్యో రామా ఎడు తిరిగి నేను ఇలా సైతాననే. నిన్నెవరు ఆగమన్నారు? నేను పాట పాడుకుంటా అంటే నువ్వు ఆగి బాగా ఎత్తాను. నాకు ఆసారం మంచిగా లేదు పో. వాడు పైసలు ఇయ్యంది రొయ్యలు ఇత్తడో ఇడో. తిరుపతి గారు గమ్మది చేసిండు. ఈయన 100 ఒట్టిండు. గుండెకి రొయ్యలు ఉండేయి. ఆడు పైసలు లేదు రొయ్యలు ఇయ్యడు. రాయవల్లుకున్నది పో రభస. ఇలా గమ్మత్ అయితే అందరూ లేచిన గడియ మంచిగా ఉన్నది. రాయమల్లు నీ మీద మనసాయరా, నీ 100 రూపాయలు కాస్త పోయినాయిరా. తిరుపతి గాడొచ్చి మింగినాడురా, నీ రొయ్యలు వస్తాయో రావురా. చిక్కు చిక్కు రైలు వస్తుంది, అక్కకు బక్కకు జరగండి. నానిగా అది నాక ఎక్కండి, ఎజ్జో బాబా ఏడ్వాకు. ఓ పిల్లగా దీనికేమొచ్చింది? సప్పుడు చేయకుండా వీకుతాండు. ఎప్పుడైనా నాని ఏం చెప్తున్నావే అని అనేటోడు ఇప్పుడు కుయ్యమనుకుంటా పీకుతాడు కదా. అవ్వ చెప్పిందా ఏంది నానితోటి మాట్లాడకని? ఏమైంద్రా ఓ నానిగా? ఏంటిది? ఏమైంద్రా పిలిస్తే పలుకుతలేవు, సప్పుడేక పోతున్నావు చిట్ట చిట్ట. ఎందుకు పలకాలి నేను? నువ్వెప్పుడు పిలుస్తావు నన్ను? మీ అమ్మ మాట్లాడకన్నదా? నాని పిలిస్తే మాట్లాడకురా నానిగా అని చెప్పిందారా నీకు? అందుకే సప్పుడు చేయకుండా పోతున్నావు. చెప్పల్లే నీళ్లు రేపు రాదు. చదో చాపడం వాడ, చదో చాపడం వాడ. నేనెందుకు తెస్తానే నాని? నేను తేవా. నాకు కాళ్ళు బాగా నొత్తన్నాయే. ఎక్కడ నొచ్చినాయే నానిగా కాళ్ళు? ఇంట్లో చిటుకు చిటుకుమని తిరుగుతావు. నాకు నీళ్లు తెస్తే ఏమైతాంది? ఓ నాని నువ్వు ఊరంతా తిరిగొస్తావు. నువ్వు తాగితే ఏమైతుందే తెచ్చుకొని? నాకు మొన్న కొన్ని నీళ్ళు ఏ నాని కాళ్ళు నొత్తున్నాయి అంటే నువ్వు ఇచ్చినవాని నాని చెప్పు. మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు నాకిస్తే నేను నీకు ఇస్తా. రాని కదా. అయ్యో ఏమైందే నాతోటి మాట్లాడతా అంటే రా అని పిలువబడుతుంది. ఏం లేదు పనున్నది అందుకే పిలుస్తానా. దాంతో ఏం పని ఉంటది నీకు? అని ఏమన్నా పని చేస్తోడా ఏంది? ఏదో పని ఉంటది ఇక కదా. అప్పుడు తింటా అంత దానికి ఎగరబడుతుంది. గదేనా నీ పద్ధతి? మరి నీ పద్ధతి గదేనా? అచ్చినోళ్ళకు అందరికి మొగుడుంటే ఇంట్లోకి వెళ్ళది అని చెప్తున్నావు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? బయట పోయి ఘోరంగా మాట్లాడతారు తెలుసా? నీ గురించి అయినా నా గురించి అయినా ఘోరంగా మాట్లాడతారు. అవో అత్తనే కోడలు గురించి గట్ట చెప్తుంది అని బయట ముచ్చట పెడతారు. అవసరమా? మన ఇంట్లో మనమే చక్కగా ఉండాలి గాని మన గురించే ఇతరులకు మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అట్లా ఛాన్స్ ఇచ్చుడెందుకు? వాళ్ళు మన గురించి గుసగుస పెట్టుడెందుకు?
మనము ఒకరిని అనేటట్టు ఉండాలి అత్తమ్మ, కానీ ఆ ఒకరే మనల్ని అనిపించుకునేటట్టు మనం ఉండొద్దు. అందుకే అత్త గురించి కోడలు గాని, కోడలు గురించి అత్త గాని బయట వాళ్ళకు ఎప్పుడు ఏ ముచ్చట్లు చెప్పొద్దు. అనుకున్నా చేసుకున్నా 4 గోడల మధ్యనే అనుకోవాలి, మళ్ళీ మనమే కూడుండాలి. గాని ఇగో నా కోడలు గిట్ల చేసింది, మా అత్త గట్ల చేసింది, ఇగో ఇది గిట్లా అది గట్లా అని అంటే నీ ముంగట ఏమంటారు? అయ్యో నీ కోడలు భలే ఉన్నది పోయే అని నీకు చెప్తారు. మళ్ళా నా ముంగట ఏమంటారు? అబ్బో మీ అత్త గయ్యాడదని అట్లే చెప్తారు. మన ఇద్దరం ఇటేట వచ్చినాక అత్త కోడలు ఇద్దరు లంగలే అని అంటారు. అందుకే ఎందుకు వచ్చిన బాధ? అసొంటోళ్లకు ఏమీ చెప్పొద్దు, మనదంతా మనమే అనుకోవాలి, కూడుండాలి. పోషి చిన్నదేనా చెప్పు, ఒకప్పుడు నీ గురించి ఎక్కిచ్చి మా ఇద్దరికి లొలి పెట్టించింది. ఇప్పుడు నువ్వు దాంతోటే నువ్వు గట్ల అన్నావంటే నాకేమనిపిస్తుంది? అందుకే నాకు కోపం వచ్చింది అత్తమ్మ, లేకపోతే నేనెందుకు కోప్పడతా? అయితే ఇక నాకు పుష్కన ఇక మా రాజు ఉన్నాడు కదా, మా రాజు ఉంటే అది ఎల్లది ఇంట్లోనే ఉంటది అన్న. ముచ్చటకు అది మొత్తం వేరే రకంగా అని మన ఇద్దరికి లొలి పెట్టించి పాయే. మరి గట్లనే ఉంటారు జనాలు. అత్త కోడలు మంచిగున్నా, ఆలు మొగలు మంచిగున్నా ఎవ్వరు ఓర్వరు. ఇది ఓర్చే కాలం కాదత్తమ్మా. నీకేమో ఏ తెలియదు, ముంగట్నే బడబడా అంటావు, వెనక ఎంత గోతులు అవుతారు, ఎన్ని మాటలు అంటారు అనేది నీకు తెలియదు. అయితే ఏ కోడలా ఇంకోసారి ఎవరితోటి ఏదనద్దిగా మారిగా పోచంటే పోసేపో, అరే లొలి పెట్టిపిచ్చే మారిగా. కోడలా కొంచెం షాయి పెట్టుకొస్తావా? తలకాయ బాగా నొత్తంది. సరే మావయ్య. ఏమైందిరా లడ్డు, కోడలు నువ్వేందో బాగానే ముచ్చట పెడతావు. ఏం లేదు, మామయ్యకు ఛాయ్ వెయ్యాలి, మామయ్యకు తిండి పెట్టాలి, మామయ్యకు మంచి కూరలంటి పెట్టాలి కోడలా, మామయ్యను మంచిగా కలుసుకోవాలి కోడలా అని చెప్తానా. ఇవాళ ఉంటా, నేను రేపు బీకుతా, బీగినాక మామయ్యను మంచిగా చూసుకోరా అని చెప్తానా. నువ్వు అన్ని కారడ్డాలే మాట్లాడతావేమే. నాకు తలకాయను వచ్చి నేను పండి లేచత్తా అంటే ఏమైంది అని అడిగితే ఏందో కారడ్డాలు మాట్లాడబడితివి. నీ అన్ని గిసొంటి పాడైతే మాటలు. ఓ ముసలయ్యా నిజమేనయ్యా. ఓ నువ్వు పడుసుదానివిగా. అవుతుంది నీ లగ్గం అవుతుంది. నాని రాత్రి బజ్జున్నది కదా, ఎట్లా అంటది తెలుసా? ఎలుకలు పరిగెడతాయట కదా కడుపులా. మా మమ్మ అన్నది, నానెందుకు అట్లా గుర్రు కొడుతుందే మమ్మీ అని అంటే, నానమ్మ కడుపులా ఎలుకలు పర్రమని ఉరుకుతున్నాయి, అందుకే నానమ్మ గుర్రు అంటాంది అని అన్నది. నిజమానే నానమ్మ? నీ బొత్తలా ఎలుకలు ఉంటాయా? నానమ్మ బొర్రలా ఎలుకలు ఉంటాయి, పందులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. నీ కడుపులో విషమైన పావులే ఉంటాయి ముసలోడా. మాదిగా ఇక అంతగానం గురు కొడతావేమే. ఏమో కూడా అన్న గురు కొట్టడు. బుర్ర మొత్తం ఇట్లూతది గుర్రు కొట్టినప్పుడు, గుర్ర అంటది. భలే ఇద్దరు కలిసి మధ్యన ఎడ్డిస్తారు నన్ను. చూసిరా దోస్తులు, తాత మనవడు కలిసి నన్ను ఎట్లా ఎడ్డిస్తారు. మరి వీడియో ఎట్లా అనిపించింది? యా వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి దోస్తులు. ఎందుకు అనంటే ఈ సిరీస్ ఎపిసోడ్స్ బాగా అయినాయి కదా, మరి అందరికి బోర్ కొట్టేసి ఇట్లా మరి తక్కువ వ్యూస్ వస్తున్నాయా అర్థమైతలేదు. ఇక మేమైతే త్వరలోనే ఈ సాయంత్రం పెట్టే వీడియో కూడా వేరే కొత్త స్టోరీ తీయాలని అనుకుంటున్నాము. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము, కానీ కొంచెం టైం పడుతుంది దోస్తులు. ఊర్లో మంత్రాలు చేస్తే పార్ట్ 2 కావాలనంటే 2000 పైన లైక్స్ వస్తే చేస్తామని అన్నాం కదా. అవి బాగా ఎపిసోడ్స్ వేయం దోస్తులు. మా అంటే ఒక ఇప్పుడు 1 అయింది కదా, ఇంకో 4 పార్ట్స్ దాకానే వస్తాయి, అంతకంటే మించి ఎక్కువ రావు. ఎందుకంటే ఇంకా మనం చాలా స్టోరీస్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.